కాబట్టి ఈ రాత్రి నీ ముందున్నది నువ్వు రక్షించబడి, పరిశుద్ధపరచబడి, బాప్తీసం పొంది, ప్రభు చిత్తానికి అప్పగించుకొని యోగ్యమైన ఉపదేశంలో నువ్వు జీవించటమే నీ ఆశీర్వాదం అనే సంగతి నీ జ్ఞాపకంలో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నా. నా విషయంలో దేవునికి ఇంత సంకల్పం ఉంటే మరి మీ విషయంలో ఎంత ఉండాలి? ఎంత సంకల్పం అండి! దేవుని కృప నా ఎంత విస్తారంగా ఉందనుకుంటున్నారు? డిగ్రీలో ఇంగ్లీష్ 12 సార్లు తెప్పా ప్రభు కృపను బట్టి. నాదే క్లాసులో లాస్ట్ నుంచి ఫస్ట్. ఆయన కృప ఎప్పటికీ 82 దేశాల్లో పనిచేసే కృప ఇచ్చాడు ఆయన. కృప కాకపోతే ఏముంది? నా చదువు నన్ను తీసుకెళ్ళేది ఏముంది? నాకేమొచ్చు? తల్లి గర్భంలోనే చచ్చిపోవలసి నాకు జీవం ఇచ్చి, సరైనటువంటి విద్య లేని నాకు మంచి భవిష్యత్తునిచ్చింది యేసయ్య రక్తం. నాకు యేసులో ఉన్న భవిష్యత్తు మీకు దేనిలో లేదు, ఎవరిలో ఉండదు. ఇక అంతే, ఆయన నామంలో. ఎవరి ద్వారా కూడా మీకు ఆ భవిష్యత్తు రాదండి. నేను ఈ మాట చెబుతున్నందుకు మీరు ఏం ఆలోచించద్దు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు తమిళనాడు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. గోవా ముఖ్యమంత్రి గారు గోవాలో ఆయన పదవి ఎంతకాలం ఉండాలని ఆలోచిస్తాడు. సేవకుడు ఒక్కడే ప్రపంచమంతటి గురించి ఆలోచన చేస్తాడు. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ అయినా అమెరికా గురించే ఆలోచిస్తాడు. సేవకుడు మాత్రమే ప్రపంచానికి రిప్రజెంటేటివ్ అతను. హల్లెలూయా! మాది ఎంత గొప్ప ఉద్యోగం అండి! రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఫోన్ ఇంటర్వ్యూ లేదు, ఏం తప్పినా మాకు ఉద్యోగం ఉంది. ఏం సౌండ్ రాకుండా చెప్పారు? నీ సంతకం పెట్ట రాకపోయినా తల సక్క ఎత్తాడు ఆయన, కారు ఎత్తాడు. రిటైర్మెంట్ లేదండి మాకు, జీతం ఇంతని కూడా ఏం లేదు, ఖాళీ చెక్కు రాసుకున్నంత. మా భాగ్యం ఏం భాగ్యం అండి? సరుకులు తెచ్చుకునే పని లేదా, కూరగాయలు తెచ్చుకునే పని లేదా? మా భాగ్యం మీకేడుందండి? మా భాగ్యం మీకెక్కడుంది? రండి, మా డిపార్ట్మెంట్లో పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. హల్లెలూయా! నీకు సంతకం పెట్టడం చేత కాకపోయినా ఈ రాత్రి దేవుని కొరకు బ్రతకడానికి వస్తే విమానం నీకు సిటీ బస్సుగా మార్చేస్తాడు ఆయన. విమానం నీకు సిటీ బస్సు అయిపోద్ది. సవాలుకరంగా ఈ రాత్రి మీతో ప్రకటిస్తున్నా, నువ్వు గ్రామస్తుడు అయినా, సంతకం పెట్టడం చేత కాకపోయినా, విద్యలని పామరుడు అయినా దేవుని రాజ్యం కట్టడానికి రా. వెలలేని విలువలేని నీ జీవితానికి వెలగలిగిన జీవితంగా ఆయన మార్చగలడు. ఇక పౌలు కాలం వచ్చినప్పుడు కానుక పెట్టి కాదు, పొలం అమ్మటం కాదు, ప్రాణాలే పౌలు కొరకు ఇవ్వడానికి తెగించారు ఆ దినాల్లో ప్రజలు. నువ్వు దేవుని చిత్తం చేస్తే ప్రజలు కానుకలు పొలం ఇవ్వటం కాదు, అమ్మివ్వటం కాదు, వాళ్ళ ప్రాణాలే తెచ్చి నీకు ఇచ్చేటట్లుగా ప్రభు చేస్తాడు. గలతీయులు తమ కళ్ళోడ బీకి పౌలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకుల ప్రిస్కిలలో ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమి పని అండి? దేవుని చిత్తం చేసిన సేవకుడికి ఎంత అధిక. మా సేవకులకు ఉండే నాలెడ్జ్ భూమి మీద ఎవరికి ఉండదు. మాకు బుర్ర ఎక్కువ పెడతాడు దేవుడు, ఎందుకంటే నడిపించాలిగా ప్రజల్ని. ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే మాకు దెయ్యం పట్టినాడు ఎవరన్నా వస్తే వాళ్ళని వెంటనే వెళ్ళగొట్టాం. నా పేరేంది? మీ పేరు అబ్రాం గారండి, నేను ఎంతకాలం సేవ చేస్తున్నాను నీకు తెలుసా? ఎందుకు అట్లా మాట్లాడింపు చేస్తున్నావంటే మాకు దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉందని తెలియాలని. నీకు అర్థమైందా? ఆ రోజు పాస్టర్ గారు ఎట్టాన్ని వెళ్ళగొడుతుంటే ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. మా పాస్టర్లు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటారు. ఆ తర్వాత ఆయనకి రాదు, వీళ్ళకి రాదు, అక్కడ ఆగిపోతాయి, స్టక్ అయిపోతుంది, బోల్ట్నట్లు ఊరిపోతాయి. మరి కానీ దెయ్యాన్ని ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య వాటిని మాట్లాడనియలేదు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పు. మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. ఏ దెయ్యాలు పేతురు తెలుసు అని, యోహాను తెలుసు అని చెప్పలా. 2 రకాలైన మినిస్ట్రీలు ఉన్నాయి. దెయ్యాలను వెళ్ళగొట్టేసేవా, దెయ్యాలు సేవకుడిని ఘనపరిచేసేవా. నీకే సేవ కావాలా? దెయ్యాలు చెప్పగలిగే సేవ కావాలా నీకు? తమ్ముళ్ళు కంగారు పడద్దు. ప్రభు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. గొప్పగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నా మిమ్మల్ని. స్తోత్రం, హల్లెలూయా. అయితే తొందరపడద్దు, తప్పిపోవద్దు, కాలు జారి నష్టం తెచ్చుకోవద్దు. జీవితం చినిగిపోయిన ఇస్త్రాక్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు.
దేవుని చిత్తంలో ఉండటమే నీ బలం. దెయ్యాలు పౌలుకి ఫేస్బుక్ వాట్సాప్ అయ్యానండి. పౌలుకి ఏంది స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఆయనకి ఎవడు పబ్లిసిటీ చేయాల్సి, మళ్ళీ దెయ్యాలే చేస్తుంటాయి. పౌలు దేవతల మహిమ తగ్గించాడు ఆయన కాలంలో. కారణం ఏంటి? అకాలమందు పుట్టాడండి. రక్షించబడ్డాను, అపోస్తులు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానన్నాడు. అందరికంటే చివరి రక్షించబడి 3 దినాలు యూదా అని వెంట ప్రార్థన చేసి 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా గడిపి 31 సంవత్సరాలు ప్రపంచాన్ని దేవుని వాక్యంతో కదిలించాడు. తిరుగులేని సింహం, మరణమాన్ని ముల్లెక్కడని సవాల్ చేసినాడు ఆయనే. పాంగరితే 108కి ఫోన్ చేయనాడు ఆయనే. ఎందుకు వినపడిందా? మీకు అర్థమైందా? పాంగరితే జాడించేశాడు కానీ 108కి విలువ అల్లా గుడ్డగట్ట అల్లా గొడ్ల గిడ్డలే లబ్బర్ మెండ వేసేది లేదు, ఏసు రక్తమే చేయమన్నాడు. వాళ్ళు అన్నారు, అంతకుముందు నరహంతకుడు అనుకున్నారు, తర్వాత వాళ్ళే దేవత అన్నారు. ఆ ద్వీపంలో ఉన్న రోగులందరినీ బాగు చేసి ద్వీపాన్ని ఆరోగ్య కేంద్రంగా మార్చాడు. స్తోత్రం.